వారు ప్రశ్న అడిగారు, దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖాన్ని ఎలా దాటాలి? ఒక పాట ఉంది ఆత్రేయ గారిది, బాధే సౌఖ్యమనే భావన రానివోయ్, ఆయరుకే నిత్యమానందమోయ్, బ్రహ్మానందమోయ్. అదే అంతే, ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు దానికి. చెప్పలు కొట్టేద్దాం ఆత్రేయ గారికి. జగం ఒక మాయ, బతుకు ఒక మాయ, ఆ ఎరుకే నిత్యమానందమోయ్. ఆ ఎరుకంటే ఆ అవేర్నెస్. ఆ అవేర్నెస్ వస్తే మీకు నిత్యం ఆనందమోయ్, నిత్యము ఆనందం ఉంటుంది. ఇది దుఃఖాన్ని దాటే మార్గం. అర్థమైందండి? జగమే మాయ. మరి జగంలో ఉన్న బతికేంటి? అది కూడా మాయే. ఎప్పుడైతే ఈ రెండు మాయ అని తెలుసుకున్నారో వాళ్ళకి నిత్య ఆనందం ఉంటుంది, నిత్య ఆనందం. ఒకసారి ఏం జరిగిందంటే, నారదుడు వైకుంఠం వెళ్ళాడు. వెళ్ళగానే లక్ష్మీదేవి శ్రీవారు పాదాలు ఒత్తుతూ ఉంది. భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నారనుకోండి, ఇంటికి ఎవరన్నా అతిథులు వెళ్ళారనుకోండి, భార్య ఏం చేస్తుంది? లోపలికి వెళ్తుంది కదా. అలా వెళ్తారా అండి అన్నట్టు చూస్తున్నారు ఇల్లు. మాకు అలాంటి అలవాట్లేం లేవండి. సంప్రదాయం అది. ఒక పురుషుడు ఇంటికి రాగానే ఆ ఇంట్లో ఉన్న స్త్రీ, ఆ ఇల్లాలు లోపలికి వెళ్తుంది. అది అది సాంప్రదాయం. నేనేదో చెప్పినట్టు మీరు వెళ్తారో లేదని మీ ఇష్టం, దాన్ని పక్కనట్టండి. మనకు అలాంటి అలవాట్లు లేవండి అనుకుంటుంది ఆమె. సరే, లక్ష్మీదేవి లోపలికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్తారంటే అతిథి మర్యాద అంటారు దాన్ని, రెస్పెక్ట్నెస్. అది పురుషులు వస్తే ముఖ్యంగా. ఆమె అలా వెళ్ళగానే, అంటే బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు వస్తే వెళ్ళరు. మళ్ళా ఇంట్లో కొడుకో లేకపోతే ఇంట్లో వాళ్ళు వస్తే వెళ్ళరు. బయట వాళ్ళు వస్తే ఎవరైనా వెళ్తారు కదా. అప్పుడు నారదుడు మొహం చిన్నబుచ్చుకున్నాడు. అదేంటి నారదా మొహం చిన్నబుచ్చుకున్నావు అన్నాడు నారాయణుడు. స్వామి, నేను మాయని జయించినోడు కదా, అమ్మ లోపలికి ఎందుకు వెళ్ళింది అన్నాడు. అనగానే, మాయని జయించావా? సర్లే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నీకు ఒకటి చూపిస్తాను రా అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఒక కోనేరు దగ్గర తీసుకెళ్ళాడు. భూలోకం వచ్చారు, ఒక కోనేరు చూపించాడు. ఈ కోనేరు ఎలా ఉంది అన్నాడు. అబ్బా ఏముంది కోనేరు, తలతల్లాడిపోతుంది, నీరు తాజాగా ఉన్నాయి, అద్భుతం అన్నాడు. దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అన్నాడు. దానిలో అర్జెంటుగా మునకేయాలనిపిస్తుంది అన్నాడు. మరి కానీ అన్నాడు. ఈయన వెంటనే తుంబుర రుద్రాక్షలు పక్కన పెట్టేసి గబగ వెళ్ళి కోనేరులో నమో నారాయణ అని ఇలా మునిగాడు. ఇలా మునిగి మళ్ళీ పైకి లేచాడు. పైకి లేకగానే ఈయన స్త్రీ అయిపోయాడు, గతాన్ని మర్చిపోయాడు. అయోమయంగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చింది ఓకే. అంటే ఒక మునక ఇలా మునిగి పైకి రాగానే ఈయన స్త్రీ అయిపోయాడు. నారాయణ లేడు, ఏమి లేడు, కోనేరు అలాగే ఉంది. ఆ చెట్లు చేమలు యాజిటీస్గా ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు ఆమెకి. నేను ఎవరు, అసలు ఎక్కడున్నాను, ఇక్కడ నుంచి ఈ కోనేట్లో ఎందుకు తడిచాను నేను అని అయోమయంగా బయటకు వచ్చింది. అప్పుడే గుర్రం మీద ఆ దేశపు రాజు వచ్చాడు. వచ్చి, ఆహా ఏం అందంగా ఉన్నావు, ఎవరమ్మా నువ్వు, ఇక్కడ తిరుగుతున్నావు, ఎంత అందగత్తే నా జీవితంలో చూడలేదు అన్నాడు. అనగానే, ఏమో నాకు అర్థం కావట్లేదు, నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను ఎవరు అసలు నాకే తెలియట్లేదు అంటే, సరే నాతో పడరా అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి రాజ్యంలో ఉంచి వాకప్ చేశాడు. ఎవరూ లేరు. ఓహో ఏమో అనాథేమోలే, కొన్ని ఏదో సంథింగ్ జరిగిందని చెప్పి ఆమెను కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొన్ని రోజులకి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సంతానంగా అన్నారు. 6 పిల్లలు పుట్టారు. అంటే దాదాపుగా 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది. పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు. ఒక్కరోజు కూడా నారాయణ గుర్తు రాలేదు. అంతకుముందు ఏమనేవాడు? నారాయణ నారాయణ. ఎప్పుడు నారదుడి నోట్లోంచి వచ్చే పదం ఇది. లేచినా, కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, తిన్నా, ఎప్పుడు నారాయణే. ఓకే. తర్వాత అతను రోజు నారాయణ లేదు, గీరాయణ లేదు, ఇంకంతే గోల. భర్త, పిల్లలు, భోజనాలు, టీలు, టిఫినీలు, కాఫీలు, తేపాళాలు, చొమ్ములు, అటకలు, చిట్లు ఏమున్నాయి కదా, అవన్నీ మొదలెట్టారు. రాజ్యాలు, రాజ్య విస్తరణలు, కోడళ్ళు, ఉడుగులు, మనవాళ్ళు,
మొత్తం మీద 60 సంవత్సరాల జీవితం గడిచిపోయింది, 50 సంవత్సరాల జీవితం గడిచిపోయింది. షష్ఠిపూర్తి కార్యక్రమం వచ్చింది. ఏ కార్యక్రమం? షష్ఠిపూర్తి కార్యక్రమం వచ్చింది. షష్ఠిపూర్తి కార్యక్రమం రాగానే ఇంకా మనవరాళ్ళు అందరూ కలిసి వీళ్ళిద్దరికి షష్ఠిపూర్తి చేస్తున్నారు. అదే సమయంలో పక్క దేశం వాడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు, వీడు ఎప్పుడు దొరుకుతాడా అని. వీళ్ళందరూ పండగ చేసుకుంటున్నారు కదా, ఒక్కసారి దాడి చేశారు. దాడి చేయగానే కోత కోసారు. అందరినీ, కొడుకుల్ని, మనవాళ్ళని అందరినీ చంపేశారు. ఇంకా ఈ ఉమెన్ ఎవరో ఉరఫ్ నారదుడు ప్రాణాలు తెగించేసి పరిగెట్టి కోనేరు దగ్గరకు వచ్చింది. కోనేరు దగ్గరకు వచ్చి, నా వాళ్ళందరూ చనిపోయారు, నా రాజ్యం పోయింది, నా పదవి పోయింది, నా మనవాళ్ళు పోయారు, ఇంకా నాకు ఎందుకు ఈ బతుకు, నేను ఎందుకు బతకాలి, అదో జీవితం అని చెప్పేసి కోనేట్లో దూకింది. కోనేట్లో దూకి మళ్ళీ ఇలా లేకోగానే నారాయణుడు ఉన్నాడు, నారదుడు అయిపోయాడు. అది బతికే మాయా అంటే. చూసారా, కోనేట్లో ఒక్కసారి మునిగి ఇలా పైకి లేసే లోపు మొత్తం జరిగిపోయింది 60 సంవత్సరాల స్టోరీ. ఇది జీవితం అంటే. చెప్పండి, జగమే మాయా, బ్రతుకే మాయా. వేదాలలో సారం ఇంతేనయ్యా. ఎంత బాగా రాశాడు ఆత్రేయ గారు. మరొకసారి ఆత్రేయ గారికి చెప్పలు కొన్నబ్బా, అద్భుతమైన గీతం ఇది. కనుకుంటే సత్యం ఇంతేనయ్యా. కనుకుంటే ఇదే సత్యం, కనుక్కోకపోతే మాయా. అక్కడ నారదుడు బయటకు రాగానే నారాయణ నవ్వుతూ ఉన్నాడు. బయటకు వచ్చాడు, మళ్ళా నారదుడు అయిపోయాడు. ఏంది స్వామి, కను రెప్పపాటులో 60 సంవత్సరాలు గడిపించావా? ఏంది స్వామి నీ మాయా అన్నాడు. అది నాయన మాయా, అన్నీ జయించేశాను అన్నావు కదా, మరి అక్కడెందుకు జయించలేకపోయావు? మాయా. ఓకే, అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారో మీకు అర్థమైందా? మీరే కోనేట్లో మునిగారు, ఈ అనకాపల్లిలో తేలారు. ఈ లీలా మేడం తపస్సు చేసేది హిమాలయాల్లో, అక్కడ మునిగింది, ఇక్కడ తేలింది. ఎవరైతే మునిగి బయటికి వచ్చి మరొక రూపాన్ని తీసుకున్నారో వాళ్ళ గతాన్ని మర్చిపోకుండా ఆ దివ్యత్వంలో ఉంటే వాళ్ళే మాయను జయించిన వాళ్ళు. మరి మాయ నుంచి ఎలా బయటపడి మన మూలాన్ని ఎలా తెలుసుకోవాలి? కళ్ళు ముయ్యాలి, మనసు ముయ్యాలి, చైతన్యాన్ని వికసింపు చేసుకోవాలి. అలా చెయ్యాలంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చెయ్యాలి, అంతే. మేమందరం అలా మాయలోనే ఉన్నాం. నేను ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నడిపేవాడిని. ఈ లీలా మేడం ఏదో చేస్తుండేది, మీ అందరూ ఏదేదో చేస్తుండేవారు. మాంసాలు తినేవాళ్ళం, వాళ్ళనే మేకల్ని తినేవాళ్ళం, జంతు బలులు చేసేవాళ్ళం, అర్థం పర్థం లేని పిచ్చి పనులన్నీ చేసేవాళ్ళం. ఎప్పుడైతే ధ్యానం చేశామో ఆ కోనేరులోంచి బయటకు వచ్చేసాము, నారాయణుడి చెంతన చేరాం. నారాయణుడి చెంతన చేరితే మాయ ఉండదు, నారాయణుడికి దూరంగా వెళ్తే మాయ ఉంటుంది. అర్థమైందా? చేపలు పట్టేవాడు చేపలు పడుతుంటాడు, వాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు పట్టలేడు, మీకు తెలుసా? దూరంగా ఉన్న చేపలే పట్టగలడు, వాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు పట్టలేడు. ఎందుకంటే కాళ్ళ దగ్గర గేలం వేసుకోడు ఎవడో, ఇలా వేస్తాడు గేలం. అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటే, సత్సంగాలకు దగ్గరగా ఉంటే, ధ్యానానికి దగ్గరగా ఉంటే మీరు మాయను దాటుతారు, మృత్యువును దాటుతారు. అప్పుడు అంటే నారదుడు, నిజమే స్వామి, నీ మాయలో ఎవరైనా ఉంటారు, అంతా నీ మాయే. మాయలో ఉండి ఇదంతా ఒక మాయని అవగాహన చేసుకొని జీవించాలి మళ్ళీ, అది కూడా. అదే ఇప్పుడు ఈమె, నేను గత జన్మలో నారదుణ్ణి, నాకు ఈ జన్మ ఇచ్చాడు నారాయణుడు అంటే ఇందులో ఏదో తెలుసుకోవాల్సింది, కర్మరుణాలు ఉన్నాయి అని తెలుసుకున్నాడు అనుకో, అప్పుడు మొదనష్ట పనులు చెయ్యము, హింస పనులు చెయ్యము, హింసాకూడు తినము, అధర్మాలు చెయ్యము, మోసాలు చెయ్యము, దోపిడీలు చెయ్యము, కర్మలు పెంచుకోము. ఒకవేళ తెలియలేదనుకోండి, ఇందాక నారదుడు ఏం చేశాడో అవన్నీ చేస్తాం. అర్థమైందా? కనురెప్పలోనే జరిగిపోద్ది అంతా. అందుకని మిత్రులారా, ఇప్పుడే బయటపడదాం మాయలో నుంచి. ఎలా బయటపడాలి? రూల్ నెంబర్ 1 చెప్పండి, ధ్యానము. రూల్ నెంబర్ 2 సజ్జన సాంగత్యము. రూల్ నెంబర్ 3 స్వాధ్యాయము.
రూల్ నెంబర్ 4 ఆత్మ పరిశీలన. 4 మొదటి రూల్ ఏంటి? ప్రతిరోజు మీరు ధ్యానం చేయాలి. అప్పుడు మాయ ఏం చేస్తుందంటే నీ దగ్గరకు రాదు, ఆగిపోతుంది. రూల్ నెంబర్ 2 సజ్జనులతో సాంగత్యం చేయాలి. మళ్ళీ దుర్జనులతో సాంగత్యం చేశారనుకో మళ్ళీ మాయలోకి వెళ్తారు. ఎందుకంటే వాడే ఒక మాయలో ఉన్నాడు, నిన్ను ఇంకో మాయలో పెడతాడు. అర్ధ సున్నా ప్లస్ అర్ధ సున్నా గుండు సున్నా, మొత్తం అటాష్. అందుకని ఎప్పుడు సజ్జనుడితోనే స్నేహం చేయాలి. సజ్జనుడు అంటే ఎవరు? సుగంధ పరిమళాలు మాట్లాడేవాడు, సరి అయిన మాటలు మాట్లాడేవాడు. కంప్లైంట్లు మాట్లాడేవాడు సజ్జనుడు కాదు. వాడట్టా, వీడట్టా, ఇదట్టా, అదట్టా, ఈడు అలా చేశాడు, వాడు ఎలా చేశాడు, వాడు సజ్జనుడు కాదు, వాడు దుర్జనుడు. వాడు మాయలో ఉన్నప్పుడు నిన్ను మాయలో పెడతాడు. కాబట్టి సరి అయిన మాటలో, మధురమైన మాటలో, పరిమళాలు వచ్చే మాటలు మాట్లాడే వాళ్ళతోనే మీరు స్నేహం చేయాలి. అది రెండోది. మూడోది స్వాధ్యాయము. పుస్తకాలు చదవాలి బాగా. యోగులు రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, అందరికీ చదవాలి. మా గురువు గారియే చదువుతానండి. అప్పుడు మీ గురువు గారి దగ్గరే ఉంటావు, బావిలో కప్ప అయిపోతావు. అందరు గురువుల పుస్తకాలు చదవాలి, అందరు గురువుల నుంచి వినాలి, అందరూ చెప్పే విషయాలు ఆలకించాలి, అందరు వీడియోలు చూడాలి. అందులో ఏది కనెక్ట్ అయిందో అది పట్టుకోవాలి. అన్నీ అర్థం కాకపోవచ్చు, మీకు అన్నీ అర్థం కాలేదనుకోండి, మీరు వాటిని వదిలేయండి. అర్థమైంది దాన్ని పట్టుకోండి. అర్థమైందండి? అందరు గురువులు వినాలి. ఒక తేనెగా అన్ని పూల దగ్గరికి వెళ్ళి మకరందం తెచ్చుకుంటుందా? మా జాతి పువ్వు అని ఉందా? తేనెగకి ప్రత్యేకమైన జాతి పువ్వు అంటూ ఏమన్నా ఉందా అండి? అన్ని పూల దగ్గరికి వెళ్తుంది. అలా మనం అందరి దగ్గర నేర్చుకోవాలి. అలాగని చెప్పేసి అన్ని నెత్తిన పెట్టుకోకూడదు. అందులో నీకు ఏది బాగా అర్థమవుతుంది, ఏది కనెక్ట్ అవుతుంది, ఎవరు చెప్తే నీకు మధురంగా ఉంది, ఎవరు చెప్తే నీకు అవగాహన వస్తుంది, వాళ్ళే నీ మాస్టర్, వాళ్ళని పట్టుకోవాలి. మళ్ళీ ఎక్కడికి వచ్చినా కూడా మాయలో ఉంటారు. కొన్ని రోజులు సాధన చేస్తారు, ఒక సబ్జెక్ట్ పట్టుకుంటారు, దానిలో సాధన చేస్తుంటారు. ఈలోపు యూట్యూబ్లో ఇంకోటి కనపడితే కుండలేని శక్తి లేపండి అని అటు పరిగెడతారు. అది వినండి. నీకు ఏది అవసరమో గుర్తుపెట్టుకో. నీకు ఏది అవసరమో దాని పేరే సరి అయిన సాధన, సరి అయిన ధ్యానము. సరి అయిన అన్న పదం బాగా మైండ్కి ఎక్కించుకోండి. సరి అయిన అంటే ఏంటి? సరి అయిన అంటే ఏంటి? నీకు ఉపయోగపడేది. ఇప్పుడు నా దగ్గరకు ఒకటి వచ్చాడు, నువ్వు ఇలా కాదు ఒక సాధన చెప్తాను చెయ్యి అన్నాడు. ఏంటి దానివల్ల ఫలితం ఏంటంటే నువ్వు గాలిలో తేలిపోతావు అన్నాడు. దానివల్ల ఏంటి ఫలితం అన్నాను. ఏంటి లాభం ఏంటి? నాకెందుకు అది? గాలిలో తేలడం వల్ల ఏంటి లాభం చెప్పండి. ఒకసారి రమణ మహర్షిని నదిలో దాటడానికి ఆయన వెళ్ళాడు. వెళ్తే మీరు యోగులు కదా, నీటి మీద నడవడం సాధన చేయొచ్చు కదా అన్నాడు ఒక పండితుడు వెటకారంగా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నిజమే చెయ్యొచ్చు, నీటి మీద నడిస్తే వెళ్ళడానికి దాదాపుగా 5 నుంచి 10 సంవత్సరాలు సాధన చేస్తే వస్తుంది. అది సాధన చేస్తే రాందంటూ ఈ లోకంలో ఏదీ లేదు, అన్నీ వస్తాయి. దానికోసం 10 సంవత్సరాలు ఎందుకు కష్టపడాలి? పావలా అయితే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్తాడు కదా అన్నాడు ఆయన. అర్థమైందా? మొన్న ఒకళ్ళు వచ్చి మీరు ఇక్కడ కూర్చొని ఎక్కడో ఉన్న వాళ్ళకి మీరు మెసేజ్ పంపచ్చు అన్నాడు. నేను అన్నాను, ఎందుకు అది? ఫోన్ చేస్తే వెళ్ళిపోతాం కదా. ఫోన్ చేస్తే ఆడికి మెసేజ్ వెళ్తుంది కదా, లేకపోతే మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు కదా. దానికోసం ఎక్కడ కూర్చొని సమ్మలోరికి వెళ్ళా అని మంత్రం చదవాలా? నీకు పిచ్చే ఉన్నా. కానీ ఆడు చేస్తున్నాడు. అది సరికానిది. అతనికి సరైందేమో వదిలేయండి, మనకు సరికానిది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సరి అయిన ధ్యానము, సరి అయిన మాట, సరి అయిన క్లాసు అన్నీ వినకూడదు. వినండి, వినదగును ఎవరు చెప్పినా వినండి. వినినంతన వేగిరపడక పరిగెట్టేకండి. ఏదో చెప్పేసాడు అని. సరి అయిందా కాదా? నాకు సరి అయిందా కాదా? ఇది అవసరమా కాదా? దీనివల్ల నాకు ఉపయోగం ఉందా లేదా? అర్థమవుతుందా? ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో కూడా మాయలో ఉన్నాం మనం. ఎందుకు మీరు మాయలో ఉంటారు? మీకు సరిపోదా ధ్యానం? హాయిగా ధ్యానం చేసుకోండి, ఓ ముద్ద తినండి, కమ్మగా జీవించండి,
ఆనందంగా ఉండండి, ఆడుతూ పాడుతూ జీవించండి, జ్ఞానాన్ని సంపాదించండి, సరిపోయింది కదా లైఫ్కి. అలా కాదు, తలకాయ కింద పెట్టాలి, కాలు పైన ఎట్టేయాలి, ఈ పొట్ట తెచ్చి ఇక్కడ అంటించేయాలి, ఈ కుండలను తీసుకొచ్చి పైన సహస్రాల్లో పెట్టేయాలి. ఎందుకు? మీ ఎంపిక ఏంటి? మీ జీవితం ఏంటి? మీరు ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉందామని వచ్చారు, జ్ఞానాన్ని సంపాదించడానికి వచ్చారు, సంసారంలో ఉండడానికి వచ్చారు, సంసారంలో నిర్వాణం పొందడానికి వచ్చారు. అవునా కాదా? సంసారంలో నిర్వాణం అంటే అర్థం ఏంటంటే, ఉన్న పనులు ఉంటూనే ఏ భర్తని, ఏ భార్యని, ఏ పిల్లల్ని, ఎవరిని వదలకుండా సులువైన సాధనలు చేస్తూ జ్ఞానాన్ని సంపాదించడాన్ని సంసారంలో నిర్వాణం అంటారు. మొగుడిని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, భయంకరమైన సాధన చేసి, ముక్కు తెచ్చి మూతిలో పెట్టేసి, కాళ్ళు తెచ్చి డొక్కలో పెట్టేసి, అవి సంసారంలో నిర్వాణం కాదు. అది యోగ సాధనలు, అవి వేరు. అవి చేసుకునే వాళ్ళు అవి చేసుకుంటారు. మన పని ఏంటి అంటే జ్ఞానము. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ధ్యాన మార్గంలోకి వచ్చారో, ముఖ్యంగా ఆనాపానసతి ధ్యాన మార్గంలోకి వచ్చారో, వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటో చెప్పనా? ఎన్లైటన్మెంట్, మోక్షము, జ్ఞానము. మీరు దేని మీద ఫోకస్ చేయాలి? జ్ఞానం మీద ఫోకస్ చేయాలి, భయంకరమైన సాధనల మీద కాదు. 1 గంట ధ్యానం ఎనఫ్. ఒకవేళ ఇంకా నీకు చెయ్యాలనిపిస్తే 10 గంటలో, 12 గంటలో, 20 గంటలో ఏదో రోజు మౌన ధ్యానాలు ఉంటాయి కాబట్టి చేసుకోండి, సాధన పెంచుకోండి, అది తప్పు కాదు. కానీ ఏది కఠినంగా చేయరాదు, సులువైన సుఖమైన సాధనే ఆనాపానసతి ధ్యానము. చెప్పకూడదు ఆనాపానసతి ధ్యానానికి. సులువైన సుఖమైన, సులువుగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అది 3వ పాయింట్. అర్థమైంది మిత్రులారా? ఎందుకు భయంకరమైన సాధన చేయాలి అంటే, అది వాళ్ళకి అవసరమైతే చేసుకుంటారు. మీరు మీ గురించి ఆలోచించుకోండి. సరి అయిన సాధన. వాళ్ళు ఎవరో చెప్పారంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ డిజైన్, వాళ్ళు చెప్తారు. నీకు ఏది అవసరమో నువ్వు చూసుకోవాలి. నాకు ఒకడు వచ్చి చెప్పాడు, నువ్వు ఎలా కాదు, ఎలా జీవించాలి, అసలు నువ్వు ఎలా కాదు, నువ్వు ఎవరు అనుకున్నావు, నువ్వు అది అనుకో, అది ఇది, నువ్వు ఎలా చెయ్యి అని చెప్పాడు. నాకు ఎందుకు ఆ గోలంతా? నేను వచ్చిన ఆ పని మీద కాదు. ఒక సంసారంలో ఉన్నామంటే దానిని కూడా చూసుకోవాలి, నిర్వాణాన్ని సాధించాలి. ఓకే, ఈ 4 పనులు చేయాలి. 1 ధ్యానము, 2 సజ్జన సాంగత్యము, 3 స్వాధ్యాయము, 4 స్వీయ ఆత్మ పరిశీలన. ఇదే అసలైంది 4వది. అంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఏంటి నేను ఎలా ఉన్నాను, నేనేంటి అహంకారంతో ఉన్నాను, నేనేంటి అసూయతో ఉన్నాను, నాకెందుకు ఈ కర్మలు ఉన్నాయి అంటే నా కర్మలు ఇంకా పోలేదంటే నేను ఇంకా జ్ఞానవంతుడిని కాలేదన్నమాట. ఎక్కడో నాలో లోపం ఉంది. ఆ లోపం ఏంటి? ప్రతి క్షణం మిమ్మల్ని మీరు పరిశీలించాలి. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మీరు నిఘా వేయాల్సింది ఎవడి మీద చెప్పనా? పక్కింటి వాళ్ళ మీద కాదు, మీ మీద మీరు నిఘా వేయాలి, మీ కంట్ల మీద మీరు నిఘా వేయాలి. శంతన మహారాజు కూడా ఇలా కూర్చొని ఉంటాడు. గంగాదేవి లోపలికి వస్తే అక్కడున్న ఋషులు కానీ, మహర్షులు కానీ, రాజర్షులు కానీ, దేవర్షులు కానీ, దైవాలు కానీ ఎవ్వరి మొహంలో చూడండి కన్ను రెప్పుందా? ఈ కన్ను లోపల కంటి పాప ఉంది కదా, ఆ కంటి పాపలో అది కూడా కదలదు. అర్థమైందా? ఇక్కడ ఒకటి ఉంటుంది, రింగ్ ఉంటుంది, చూసుకోండి మీరు, కంటి పాప. అది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అది కూడా అందాళ్ళకే. అందుకే వాళ్ళందరూ ఆ దేవతలు అయ్యారు. ఊరికి అయిపోతారు దేవతలు. వాళ్ళు ఎన్నో జన్మలు సాధన చేసి అరిషడ్ వర్గాలను జయించాక ఆ స్థితికి వెళ్తారు కదా. ఈ శంతన మహారాజు మాత్రం ఇలా అంటాడు, ఇలా అంతే, ఏమండవు, ఇలా అంటాడు. ఇది కొన్ని కథల్లో వేరేలా చెప్పబడింది. ఆమె నడుస్తున్నప్పుడు పైట జారింది, అందరూ తలలు దించుకున్నారు, ఈయన మాత్రం ఎలా చూశాడని చెప్పబడింది. సరే, ఏదేమైనా ఆయనలో కామోద్దీపన కలిగింది. ఓకే, అప్పుడు వెంటనే ఆయన, ఏమయ్యా నువ్వు ఎక్కడున్నావు తెలుసా? 5th డైమెన్షన్కి వచ్చావు అంటే హయ్యర్ వరల్డ్కి వచ్చావు. హయ్యర్ వరల్డ్కి వచ్చావంటే మనసు పని చేయకూడదు, అంటే నీ చైతన్యం నీ కంట్రోల్లో ఉండాలి. నీకు ఇక్కడ లేదు అంటే నువ్వు డిమోషన్కి వెళ్ళిపో, డిమోషన్, ఇడిపో అన్నారు. ఇది పంపించారు. ఇప్పుడు అర్థమైందా మన ముందు ఎంత జర్నీ ఉందో? మాట్లాడితే పైలోకాలకు పోతానంటారు, ఆఖరి జన్మ అంటారు మాట్లాడితే. సరే, ఆయన కిందకు వచ్చాడు.
కిందకు వచ్చిన తర్వాత భూమి మీదకి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే మొదలు కదా మైండ్. అప్పుడు గంగాదేవి ప్రార్థిస్తాడు, నీ మీద నా మనసు ఉండిపోయింది, నువ్వు నాకు భారీగా జన్మ తీసుకో, భారీగా రా నాకు అని చెప్పేసి ఆమెను పిలుస్తాడు. రోజు పిలిస్తే ఆమె వస్తుంది. ఏంట్రా నీ గోల ఏంటి అంటదే. ఆ రోజు నీ వల్ల ఇంద్రసభలో అవమానం పడ్డాను, నువ్వు నాకు భార్య అవ్వాల్సిందే, నేను విడిచి ఉండలేను అని చెప్తాడు. నేను పెళ్లి చేసుకోకూడదు, నేను మానవులను పెళ్లి చేసుకోకూడదు, ఎందుకంటే నువ్వు ఇంకా చిన్ని స్థాయిలో ఉన్నావు, నేను అయ్యర్ స్థాయిలో ఉన్నాను అంటది ఆమె. లేదు లేదు లేదు, నువ్వు ఎలా చెప్తే అలాగా అంటది. అయితే ఒక షరతు పెడతాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నేనేం చేసినా నువ్వు మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి, అయ్యర్స్ వాళ్ళు ఏం చేసినా మాట్లాడకూడదు, నోరు మూసుకోవాలి అంటది. అనగానే ఆయన సరే అంటాడు. ఆ మత్తులో ఉన్నాడు కదా, పెళ్లి చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, గంగాదేవి శివుడు భార్య కాదు, బుర్ర తక్కువ ఏదోలో తెలీదు సావదో, శాస్త్రాలన్నీ చదివేసినట్టు తెగ చెప్పేస్తుంటారు శివుడికి 2 భార్యలని. శివుడికి ఒక్క భార్య, ఆమె పార్వతీదేవి. ఆమె ముందున ఎవరు? పార్వతీమాత. ఎవరు ముందు జన్మ? ఇంకా డౌట్గా ఉందా మీకు? సతీదేవి. సతీదేవి మరణించి పార్వతిగా జన్మించింది. శివుడికి ఒక్కే భార్య. మరి గంగ ఎవరు అంటే ఆమెని తల మీద ధరించి భూమి మీదకి వదిలాడు అంతే. వాటర్ ఫోర్స్గా వచ్చినప్పుడు భూమి బద్దలవుతుంది కాబట్టి తలను పెట్టాడు అంతే. అంతే తప్ప గంగాదేవి భార్య కాదు, బుద్ధి లేని మానవులారా. గంగాదేవి యూనివర్స్ కోసం శివుడు తన తలను పెట్టాడు అంతే. సరే, మొత్తం మీద గంగాదేవి భూమి మీదకి వచ్చింది, శంతనుని పెళ్లి చేసుకుంది, పిల్లలు కన్నారు, బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టగానే ఈమెం చేసేది? వాడిని తీసుకెళ్ళి నీళ్ళలో ముంచేది, నదిలో పడేసేది. మొదటి బిడ్డ, రెండో బిడ్డ, మూడో బిడ్డ, నాలుగో బిడ్డ, ఐదో బిడ్డ, ఆరో బిడ్డ, 7 బిడ్డలు. ఏడుగురు బిడ్డలు కళ్ళ ముందు చంపేస్తుంది. తట్టుకోలేకపోయాడు. లాస్ట్లో ఏంటి నువ్వు చేస్తున్నావు, ఆగు, దుర్మార్గురాలా, దుష్టురాలా, ఆగు అన్నాడు. నేను ఆ రోజే చెప్పాను నీకు, నేను చేస్తున్న పని నువ్వు ఆపకూడదు. ఇప్పుడు ఆపావు. ఎందుకు ఆపావు? నువ్వు బిడ్డలను చంపడం ఏంటి అన్నాడు. ఇది చంపడం కాదు, మోక్షము అన్నాడు. అర్థమైందా? దేవతలకు మనకు అంత తేడా ఉంటుంది. మరణాన్ని మీరు చావనో మృత్యువనో భయపడతారు, మా దృష్టిలో అది మరణం కాదు, మోక్షము, అమరత్వము, డ్రెస్ చేంజింగ్ అంటది. డ్రెస్ చేంజ్, మన బట్టలు మార్చుకోవడం అంటాం, వాళ్ళకి అట్ట అనమాట. మన గుండె అయిపోద్ది మరణం అంటే. నువ్వు మానవుడు. అందుకే నేను ఆ రోజే చెప్పాను నీకు నాకు సెట్ కాదని, నువ్వే నా తలకాయ తిన్నావు. సరే, నువ్వు మాట తప్పావు కాబట్టి నీకు వదిలేస్తున్నాను, ఈరోజు నుంచి నీకు నాకు బాయ్ బాయ్. కానీ ఈ బిడ్డని నేనే కన్నాను కాబట్టి పెంచి పెద్ద చేసి నీకు ఇచ్చేస్తాను. ఇతనికి ఎన్నో కర్మలు ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే మొత్తం వీళ్ళు అష్టవసువులు అన్న దేవతలు ఉన్నారు. వాళ్ళు శాపంతో భూమి మీద జన్మించడానికి వచ్చారు. వాళ్ళు నన్ను బతిలాడారు, అమ్మ నీ గర్భాన్ని జన్మిస్తాము, పుట్టగానే మాకు మోక్షం ఇచ్చేయి అని బతిలాడారు. ఆ 8 మంది, 7గురికి ఇచ్చాను, ఇతనికి ఇవ్వలేకపోయానంటే ఇతనికి కర్మలు ఉన్నాయి కనుక ఇతన్ని పెంచి నీకు అందజేస్తాను, నువ్వు ఇంకెళ్ళొచ్చు అంటది. అంతే, కేల్కతం. ఆ తర్వాత భీష్ముడిని పెంచి పెద్ద చేసి అతనికి అప్పచెప్పి ఆ పైలోకం వెళ్ళిపోతుంది. అర్థమైందా? అంత అవేర్నెస్తో ఉండాలి. స్వీయ ఆత్మ పరిశీలన. చప్పలు కొట్టేద్దాం దానికి, 4వ దానికి. ఓకే. సో మిత్రులారా, జగమే మాయ, బతుకే మాయ. మాయలో ఉన్నామని తెలుసుకొని మాయకు లోపడకుండా జీవించడమే అసలైన మాస్టరీ. చప్పలు కొట్టేద్దాం. ఆ మాయను దాటాలంటే 4: ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, స్వీయ ఆత్మ పరిశీలన. ఈ 4 ఉంటే మ్యాక్సిమం మాయని తెలుసుకోగలుగుతాం. దాటకపోవడం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పడం. మంచి ప్రశ్న.